హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నేనైతే ఈరోజు స్వీట్ కార్న్‌తో కట్లెట్ చేశానండి. దీనికోసం అయితే ఇలా స్వీట్ కార్న్‌ని గింజలన్నిటిని తీసుకున్నానండి. అలాగే ఈ లోపల ఒక చిన్న కప్పు అటుకులను కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్వీట్ కార్న్ అయితే మిక్సీ జార్‌లో వేసుకొని మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేసామంటే వాటర్ అంతా వచ్చేస్తాయి. ఇంక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా తరిగి తీసుకోండి, వీలైనంత సన్నగా. అలాగే కొత్తిమీరను కూడా తీసుకోవాలండి. ఒక క్యారెట్‌ను కూడా తురిమి తీసుకోండి. ఇంకా ఆల్రెడీ మనం అటుకులు నానబెట్టాం కదా, ఆ అటుకుల్లో వాటర్ లేకుండా ఇందులోకే యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. నేను ఒక 2 బంగాళాదుంపలనైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా ఆ బంగాళాదుంపని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ బంగాళాదుంప పేస్ట్ కూడా ఇందులోకే యాడ్ చేసుకొని ఇంకా ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. అప్పుడు అన్నీ బాగా సరిపోతాయి. లైట్‌గా ఒక హాఫ్ దబ్బ లెమన్ కూడా పిండుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తాన్నైతే కలుపుకోవాలండి. నేను ఇందులోకి ఏ పిండి వాడలేదు. కొన్ని గింజలనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని గింజలు మధ్య మధ్యలో వస్తుంటే చాలా బాగుంటుంది టేస్టు. ఇంక ఇలా మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. నేను మైదా కానీ, కార్న్ ఫ్లోర్ కానీ ఏ పిండి వేయలేదు. మనం అటుకులు వేసుకున్నామంటే ఇదంతా మనకి కట్లెట్ లాగా మంచి షేప్ వస్తుంది. మనం పిండి యూజ్ చేస్తారు నార్మల్గా అయితే. పిండి అవసరం లేదండి. నేను ముందుగా సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా మంచిగా ఇలా సాల్ట్ అంతా పట్టేలాగా కలుపుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. స్క్వేర్లా కానీ, ఇంకా హార్ట్ షేప్లో కానీ, రౌండ్గా కూడా చేసేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా. నేనైతే సింపుల్గా ఇలా రౌండ్గా అయితే చేసుకున్నాను. మనకి ఇంకా పిండి వేయనక్కర్లేదు, అటుకులు వేసాం కాబట్టి మంచిగా షేప్ వస్తుందండి. చూడండి, మీకు పిండి మరీ లూజ్ అనిపించింది అనుకోండి, మీరు కార్న్‌ఫ్లోర్ యూజ్ చేసుకోవచ్చు. పిండి లూజ్ అనిపిస్తే నాకేం లూజ్ లేదండి, కరెక్ట్గా సరిపోయింది. చూడండి బాగా వస్తుంది, మంచిగా షేప్ వస్తుంది. ఇంకా మనకి ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఆ బొంబాయి రవ్వలో డిప్ చేసుకోవాలి అటు ఇటు. ఎందుకంటే మనకి కట్లెట్ని ఫ్రై చేస్తాం కదా, అప్పుడు మంచిగా క్రంచీగా వస్తుంది ఈ రవ్వ పైన వేయడం వల్ల. పిల్లలు తింటున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఇలా అయితే అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఐరన్ ప్యాన్ యూజ్ చేశానండి. కొన్ని అయితే ఆవిరి పెట్టాను ఇడ్లీ పాత్రలో, ఇంకా కొన్ని అయితే ఐరన్ ప్యాన్ పైన చేశాను. ఇలా ఐరన్ ప్యాన్ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఒక 5 మినిట్స్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే బాగా ఆవిరికి ఉడికిపోతాయండి. తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి, అటు సైడ్ కూడా ఆవిరి పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తాయి. నేనైతే ఈ కట్లెట్ని ఎప్పుడు డీప్ ఫ్రై చెయ్యనండి. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అంతా పీల్చేసుకొని ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. ఇలా సింపుల్గా నేను ఐరన్ ప్యాన్ పైన అయితే ఫ్రై చేస్తాను. మీరు కావాలనుకుంటే నాన్ స్టిక్ పైన కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఇంకా మనకు కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు సాస్లో కావాలంటే సాస్లో, పుదీనా చట్నీ దేంట్లో కావాలంటే దాంట్లో ట్రై చేయండి. పిల్లలకైతే నేను సాస్ ఇవ్వనండి, నార్మల్గా వట్టివే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ సాస్ కూడా మంచిది కాదు, అందుకని చెప్పేసి ఇలానే ఇచ్చేస్తానన్నమాట. ఇంకా సింపుల్గా అయితే ఇలా కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా కూడా ఉంటుంది, పైన మనం రవ్వ వేసాం కాబట్టి తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. అంత బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది.
చాలా కమ్మగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.